తెలంగాణలో అధికార మార్పిడి అనంతరం మున్సిపాలిటీలలో ముసలం ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ నాయకులకి మున్సిపల్ పీఠంపై కన్నుపడింది. ఆ కుర్చీని దక్కించుకోవడం కోసం తమ రాజకీయ చతురతను చూపుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే జడ్చర్ల, కల్వకుర్తి, నగర్ కర్నూల్, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఉమ్మడి మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ముసలంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివాజీ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్ కర్నూల్, కల్వకుర్తి తర్వాత మహబూబ్ నగర్ యొక్క స్థానాల లోపల ఉన్నటువంటి మున్సిపల్ స్థానం పైన అధికార పార్టీ యొక్క చాలా రసవత్తరంగా చర్చలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఏదైతే చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడం కోసము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా సకల ప్రయత్నాలు చేయడంగా మనకి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని ఉన్నటువంటి 49 స్థానాలకి ఇప్పటికే 39 స్థానాలను కైవసం చేసుకోవడం జరుగుతుంది. 39 స్థానాల కౌన్సిలర్లు సంతకాలు సేకరణ చేసి జిల్లా కలెక్టర్కి అందజేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇప్పటికే చాలా ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఉన్నటువంటి జడ్చర్ల పట్టణంలో ఇప్పటికే కొనసాగుతున్నటువంటి ఎడ్మ సత్యం మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈ యొక్క స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కోసము ఈ సకల ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తనకున్నటువంటి టీఆర్ఎస్ కౌన్సిలర్ తోటి ఇప్పటికే చర్చలు చేసి ఎటువైపు వెళ్లకుండా తన స్థానాన్ని దక్కించుకోవడం కోసం తన ప్రయత్నం కొనసాగుతున్నాడు. అదేవిధంగా నాగర్ కర్నూల్ స్థానంలో ఇప్పటికీ ఎమ్మెల్యే యొక్క దిశా నిర్దేశాల మేరకు ఇంకా ఎప్పటికీ చర్చలు కొనసాగించలేదు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో ఇప్పటికే 7 స్థానాలు కాంగ్రెస్ ఉన్నాయి, 19 స్థానాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ యొక్క టీఆర్ఎస్ యొక్క కౌన్సిలర్ ని లాక్కోవడం కోసము మున్సిపల్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ నేపథ్యంలో కల్వకుర్తిలో ఉన్నటువంటి ఇటీవల గెలిచినటువంటి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఒక నియోజకవర్గంలో కూడా చాలా మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం సకల విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ ఓవరాల్ గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రకంగా గత 4-5 రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల తర్వాత ఇప్పటి కూడా మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాల యొక్క పర్వం అయితే కొనసాగుతూ ఉంది. అన్ని యొక్క మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ వైపు మున్సిపల్ స్థానాలు ఉండాలి, మున్సిపల్ యొక్క పీఠాన్ని దక్కించుకునే కోసము రాజకీయంగా అనేక రకాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మనకు కనబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.